ఈ వర్షానికి రోడ్లన్నీ గతుకులు గుంటలాయమ్మా, ఒళ్ళంతా పట్టేసింది. అట్టాగా మధ్యాహ్నానికి వేడివేడిగా మేకాలు పులుసు పెడతాను, తిందు గాని అన్ని తగ్గిపోతాయి. ఆ సరేగాని అనసూయ, మన కోడలు భాగ్యలక్ష్మి ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వు కూడా వచ్చింటే బాగుండేదన్నారు. బావా, ముసలోళ్ళు తీరిక రిలాక్స్డ్ గా ఉన్నారు. కనిపిస్తే ఏదో ఒక పని చెప్తారు, చచ్చినట్టు చేయాలి. పద వెళ్దాం. డ్రై చిల్లీస్ ని పౌడర్ చేయాలంటే పాప మేడం. వెళ్ళండి వెళ్ళండి, మొత్తం మీకే రాసి ఇచ్చేస్తారు. నువ్వు ఉండత్తా. నిజంగా నానమ్మ ఆ మాట చెప్పుంటే వీళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పు. గోపాలం గోపాలం. ఏరా, నువ్వు ఇంకా కొంపకెళ్ళవా? అవునరా అన్నట్టు బాబు సరే చెప్పత్తా. ఆవిడ చెప్పింది అదే. ఇదిగో, నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఎవరెవరికి ఎన్ని మార్కులు వేశానో అన్ని ఇందులో రాసి పెట్టి వచ్చాను. ఎవరికి ఎక్కువ మార్కులు వేసాయమ్మా? నీ పాపమ్మకేనా? నీకు కూడా చెప్పను. ఇదిగో, ఈ కాగితాలు తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టు. అట్టగాయమ్మా, బీరువాలో పెట్టి తాళం వేస్తా. పిల్లలకి చెప్పమాక. అలాగే. ఎంతగా ఆస్తి ఎప్పుడు రాసిస్తూ? రేపే. మీ అంకుల్ ఫోన్ చేయడానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు తెలీదత్తా. 10 ఫోన్లు దాకా చేయాలన్నాడు. గంట పట్టొచ్చు, అంటే ఓ 12 అవ్వచ్చు. ఒక్క నిమిషం అత్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అవ్వచ్చు అత్తా. నానమ్మ ఆ బేబీకి ఎక్కువ మార్కులు వేస్తుందంటావా గోపి? ఏజ్ నా ఏజ్, అసలే చెల్లి తెలియగలది. గోపి, ఇది ఎక్కువ అంటున్నాను అత్త. అందుకని చెల్లై నానమ్మని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసే లోపల నాకు తెలుగు అంత కరెక్ట్ గా రాదని తెలుసు కదా, మరి ఇంత ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది? ఇడియట్. ఇలా కాదు గానీ ఓ పని చేద్దాం అత్త. మనం తాత దగ్గర బీరువా తాళాలు టేకింగ్, బీరువా ఓపెనింగ్, పేపర్ బయటికి తీసి మార్కులు ఎక్కువ పుట్టింగ్. మనం బీరువాకి తాత దగ్గర నుంచి స్టీల్ చేసి కబర్డ్ ఓపెన్ చేసి మార్క్స్ కరెక్ట్ చేద్దాం అంటున్నావు కదా? అయ్యో బాబోయ్, నాకు ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేసింది. అవునత్త, ఇప్పుడు చెల్లెకి ఎక్కువ మార్కులు వేస్తున్నాయి అనుకో, దానికన్నా మనం ఎక్కువ మార్కులు వేసేసుకుందాం. మా రంగంలో ఆ పని చేసేద్దాం. మనం వచ్చి దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే నానమ్మ వేసే మార్కుల్లో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అవి మనకు తెలిసిన మార్కులు, కానీ వాళ్ళు సీక్రెట్ గా కొన్ని మార్కులు వేస్తారు. అలా అయితే గ్యారంటీగా మనకు తక్కువే వస్తాయి బావా. నానమ్మకి పాప మేడం అంటే ఇష్టం కదా. తాతకు నువ్వంటే ఇష్టం కద్దులు. మీ వంశంలో మగాళ్ళ మాట ఎక్కడ చెల్లిందిలే. అది నిజమే. సిక్కులు ఒకటి ఎలా ఒప్పుకుంటున్నాడో చూడు. అవన్నీ తర్వాత కానీ ఒక పంచాయతం తెలు. ఏంటి? మార్క్స్ లిస్ట్ బీరువాలో పెట్టి తాళం వేశారు కదా, అది తీసి చూద్దామా? ఎస్. సూపర్ బావా, డూప్లికేట్ కి తయారు చేద్దాం. అదంతా టైం టేకింగ్ దిల్లు, పగలగొట్టేద్దాం. ఏంటి బావా, ఇవాళ నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావే. పగలగొట్టి చెప్తే తంతావు. తన్నల్లే చెప్పు బావా. ఎక్కువ మార్కులు వస్తే ఆస్తి మందవుతుంది, లేకపోతే ఈ రాత్రికి హైదరాబాద్ చెక్కేయచ్చు. అలాగే, ఆస్తి మనకి రాయకపోతే ఇక్కడ ఎందుకుంటావు బావా, వెళ్ళిపోదాం. బావా, ఐడియా ఏంటి? ఒకవేళ వాళ్ళకన్నా మనకి తక్కువ మార్కులు వస్తే రాముడు మంచి బాలులాగా మనం హైదరాబాద్ వెళ్ళడం దేనికి? మరి వాళ్ళకంటే మనం ఎక్కువ మార్కులు వేసుకుందాం. ఇదేం పని అని అడిగితే మాకు తెలిసిన దెబ్బ ఇద్దాం. ఎలా ఉంది ఐడియా? నువ్వు సూపర్ దిల్లు. పద బావా. మావా, అట్టా చూస్తే తాళం తెచ్చుకుంటుందా ఏంటి? ఏదో పంచలేమాక. పాప, నీ హెయిర్ పిన్ ఒకసారి ఇంకో చెప్తా. మావా, అదంతా సినిమాల్లో పక్క పెన్నిసులతో తాళాలు తెచ్చుకోవు. వాడేదో వాగుతాడే పాప, పట్టించుకోమాక. తప్పగా తప్పగా.
ఎరా ఇందాకేదో వాగావు అంటే నీకు ఇలా దొంగతనంగా తాళాలు తీయటం బాగా అలవాట మావా? బాబు డోంట్ వేస్ట్ టైం క్విక్లీ డోర్ ఓపెన్ చేయి. అలాగే పాప. మీ ఇద్దరు ఓ పని చేయండి, బయట నిలబడి ఎవరు రాకుండా చూడండి. నేను ఈ లోపు ఓపెన్ చేసి మార్కులు ఎక్కువ వేస్తా. ఓకే కమ్ గోపి లెట్స్ గో. మావోయ్ ఒకవేళ ముందే మార్కులు ఎక్కువ ఉన్నాయనుకో, నువ్వు వాటిని ఇంకా ఎక్కువ చేయమాక. నువ్వు అసలే అయోమయం మేళం. పాప మీరు వెళ్ళండి ప్లీజ్. ఓకే డోంట్ డిస్టర్బ్ మీ. గో. ఇక్కడ చూస్తారే అది పెద్దమా ఐ మీన్ ఇన్సైడ్ ఐ మీన్ లోపల లోపలేముంది? ఏమి లేదు నాయనమ్మా, లోపలేం లేదుగా. నథింగ్. కొంపదీసి లోపలికి రాదుగా, వస్తే సున్నా వేస్తుంది, మొత్తం పులిహార అయిపోద్ది. ఆ తింగర దానికి దొరికిపోతా. భగవంతుడా నువ్వే కాపాడాలి. ఈ పిచ్చిమాలకు బీరువాకి తాళం వేశాడు గాని గదికి తాళం వేయడం మర్చిపోయాడు. తప్ప. లే అత్తయ్య. తాతయ్య 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ కనిపించలేదు దిల్లు. మందాలు పెట్టింది కదా, కొంప తీసి ఏ కళ్ళు దుకాణానికి వెళ్ళలేదు కదా. చిచ్చి నేను తాగిస్తేనే తాగుతాడు పాపం. మరేడు బావా 2 గ్లాసులు మందు పోసి. నీకు దండం పెడతా దిల్లు, గ్లాసులు అనకూడదు, పెగ్గులు అనాలి. మందుకు సపరేట్ టెర్మినాలజీ ఉంది దిల్లు. పెగ్గు, స్మాలు, లార్జు అని. ఏ ఆపు. ఈ టాలెంట్ అంతా ముసలుడికి మందు తాగించడంలో చూపించు. చూపిస్తాగా. అదిగో బయట నుంచి వస్తున్నాడు దిల్లు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా ఉండు, కాస్త రిలాక్స్ అవని. అబ్బో ఈ లోపు గోపాలం గారు తనకెళ్ళి వచ్చినా సచ్చినోడు. ఓకే ఓకే కూల్ కూల్. ఏం తాతయ్య ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పొలానికి వెళ్ళొస్తున్నారా? అవునా, నన్ను కూడా పిలవకపోయావా? నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదా. నీ వల్ల కాదులేరా. ఏంటి తాత నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మందేస్తావేంటి? నమ్మందారుంది. లోపల ఉందిలే, మనం ఇలా బావి చాటుకెళ్ళి మందేద్దాం. పద, పద. సరే పద. Cheers, తాత. కుమ్మే. తాగు. తాత నువ్వెంతవరకు చదువుకున్నావు? నాదే ఉందిలే మనవరాల, వానాకాలం చదువు. వానాకాలం చదువులంటే ఏంటి తాత? వానైతే 4-5 రోజులు బడి ఉండేది కాదు. తర్వాత ఎండాకాలం సెలవులు, తర్వాత వానాకాలం సెలవులు. ఏం చదివింది నా బొంద. తాతయ్య నువ్వు తాగుతూ ఉండు, మేం నానమ్మ రాకుండా చూస్తాము. అలాగే. కానీ బాబు కమ్ ఆన్ ఫాస్ట్. ఏంది మావా ఇందాక వచ్చి అని పెద్ద పోజు కొట్టావు కానీ. యా గోపి యు రైట్. పాప ముందు డోర్ తాళం తీయండి. ఓకే ముందు నువ్వు కబోర్డ్ ఓపెన్ చేయి, మేం లాక్ బ్రేక్ చేస్తాం. అత్త నువ్వు వెళ్ళి, నేను గుణపం తీసుకొస్తా. గోపి తెచ్చాక చూపిస్తాలే. ఓకే. అమ్మయ్యా. అత్త గుణపం. దీంతో కొడితే తాళం దెబ్బ గూడు రావాలా. నువ్వు తప్పుకో. బ్రేక్ బ్రేక్. కొట్టు కొట్టు. గోపి డు ఇట్ ఫాస్ట్. చేస్తున్నా. కొట్టు. ఏయ్, ఏంట్రా తాళం పగలు కొడుతున్నారు? ఓ నాయను, ఇప్పుడు ఏ రచ్చ చేస్తుందో ఏమో. పాప నిజం చెప్పినా చెప్పేస్తుంది. అనవసరంగా ఇరుక్కుపోయానే. ఎందుకు తాళం పగలు కొడుతున్నారా? చెప్పండి. బావా లోపల బాబు సార్ ఉన్నట్టున్నాడు. దిల్లు నువ్వు చెప్పింది నిజమే.
అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నేను దొంగ దొంగ అని అరుస్తా, లోపల ఉన్న బాబుసల్ని పోలీసులకు అరుస్తావా? అరిస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? అత్త అరవమను. అరవమను. అన్నాను కదా గోపి. దొంగ 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 దొంగ. దొంగ 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 అనుకున్నంత అయింది. దొంగ 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 పావు 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 పావు. ఇదేం కొత్త ట్విస్ట్? బాగుంటాడేంటి? దొంగ 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 ఏంటి ఏమైంది? దొంగ తాత. అవును తాత. లేదు పావు తాత. ఆపండి. పావు. అదేమో దొంగ అంటే నువ్వేమో పావు అంటావేంట్రా? అదే కదా అర్థం కావట్లేదు. నానమ్మ దొంగ దొంగ పావు 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 పావు. Snakes, snakes. Yeah, snakes, snakes, నో snakes. స్నేక్. దొంగ తాత. అవునాలమ్మా దొంగ పావు. పాపం చెల్లె దొంగ అంటుంది కానీ పావు ఉండడానికి భయపడుతుంది. కాదు దొంగ దొంగ దొంగ. No, snake, snake, snake. నో థీఫ్ థీఫ్. పావు పావు పావు. ఏయ్య, ఆ తాళాలు ఇవ్వు. తప్పుకోండి. ఇప్పుడు ఎలా భగవంతుడా అయిపోయింది. కొలాప్స్. పాము 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 ఏరా బాబుగా పాము. నువ్వేంట్రా ఇక్కడ? పాము. ఏం చేస్తున్నావు? పాము అత్తయ్య చంపుదామని వెతుకుతున్నా. ఏంటి మీరు బయట తాళం పెట్టారా? ఇదిగో వీళ్ళని నమ్మడానికి లేదు. పావు లేదు, వల్లకాడు లేదు. నీకు దండం పెడతాను, నువ్వు ఉండు పాప. వీళ్ళు బీరువా తాళాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలుసుగా. మనం ఇక్కడే కూర్చుందాం. కూర్చో కూర్చో. ఏంటి బావా, తాళం చెవి దొరికినా ఉపయోగం లేకుండా పోయింది. ఇదంతా బాబ్ గడ్ చేసిన పందిలు. వాడిలా రచ్చ చేయకపోతే కూల్ గా మన పని మనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి మార్కులు ఎలా వచ్చాయని టెన్షన్ తప్పితే ఇంకో టెన్షన్ లేదు. మనకి తాళం చెవి ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాం. దిల్లు, బాబుకి ఆ ఒక్క టెన్షన్ ఎందుకు పెట్టాలి? ఏ మనమే డబుల్ టెన్షన్ పడాలా? బావా, వాళ్ళకి ట్రిపుల్ టెన్షన్ పెట్టాలి చూడు. నానమ్మ, తాతయ్య. హా? హా, రావయ్యా రా, త్వరగా రా. నానమ్మ, తాతయ్య. నానమ్మ. Hey, baby, why are you shouting? What happened? ఏంటో మనవరాలు ఎందుకు అలా అరిచావ్? బీరువా తాళం చెవి దొరికింది నానమ్మ. ఏమోయ్, నీ మొలతాడికి పెట్టుకున్న తాళం వాళ్ళకెలా దొరికింది? నీకెలా దొరికిందే? బాబు శరీరంలో ఉంది నానమ్మ. హా? సార్ చొక్కా జేబులోంచి జారి పడింది. అబద్ధం చెప్తుంది అత్తమ్మా. ఏరా బాబుగా, నీకు ఈ అలవాట్లు కూడా ఉన్నాయా? నువ్వు ఎప్పుడైతే ఆ గదిలో దూరేవో అప్పుడే అనుకున్నాను రా. చిచ్చి, ఏవే నీ మొగుడికి నువ్వైనా చెప్పొచ్చుగా. ఏం చెప్పాలి పెద్దమా? ఇదొక మాలోకం. ఏంటి బాబు సార్ ఇది? ఇంత వయసు వచ్చింది, తాత మొలతాడిని బ్లేడ్ తో కొట్టేస్తావా? అత్తమ్మా నేను అసలు ఛీ, నోర్మే. నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడే నేను ఇదిగో అనుకున్నాను. నానమ్మ అసలు మావ ఎందుకు వెళ్ళాడు? నువ్వు నోర్మై, నువ్వు నోర్మై. ఇంకా ఆయన అసలు విషయం చెప్పి రాదు. నువ్వు అవతలకు పద, మనం మెల్లగా మాట్లాడుకుందాం. పద. ఇదిగో నా మాటలు వినడానికి ప్రయత్నించారో మర్యాద జాగ్రత్త. నువ్వు పదవోయ్. ఐ విల్ సీ యువర్ ఎండ్. నన్ను అడ్డంగా బుక్ చేస్తావా? నానమ్మకి చెప్పాలా? ఏంటి చెప్తావు? What? ముందు నువ్వు పద్దులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం పద. అసలే మనకి ఆస్తి లేదని నిజం చెప్పేయచ్చుగా. అంతేనంటావా? కానీ మనకు ఆస్తి లేదని చెప్తే పిల్లలకి ఇందా మీద అవుతారేమో. అవవేంటి పొడిచి పరదుపుతా అసలు. పద చెప్తా పాప, ఈ రోజు నా చేతులు అయిపోయావు. పద. ఏంటి లైట్ అయిపోయావు? ఏంటి ఇది?
అదే బాబా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని కళ్ళారా చూడాలనే పిలిపించానయ్యా. అబద్ధం ఆడేవని తెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు తిట్టుకుంటారు, అంతేగా ఏమవుద్ది? వాళ్ళెవరయ్యా? మన మనవడు మనవరాలు కూతురు అల్లుడేగా. పది బావా, ఎక్కడికి? తేల్చి పారితే పది బావా. లోపలికి ఏమడుగుతావు? నో యూస్ దిల్లు, పద వెళ్దాం. మార్కులని తొక్కని తోటకూరని ఎన్ని నాటకాలు ఆడారు బావా. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఏ లాభం లేదు, పద. ఇప్పుడు ఆస్తి లేదని తెలిసిన తర్వాత కూడా మనల్ని ఎవరు బాగా చూస్తారో వాళ్ళకే మనం ఆస్తి అంతే ఇచ్చేద్దాం. అంతే. ఇదిగో మనవరాలతో నిజం చెప్పావో జాగ్రత్త. చెప్పను. బాబు, వాట్ ఇస్ దిస్? లాస్ట్కి సింబాలిజం పాప. అవును పాప, వీళ్ళు మీ అక్క కూడా అబద్ధం చెప్పారా? యా బాబు, అక్కని కూడా చీట్ చేశారు. అక్కకి ఫోన్ చేసి చెప్పనా? చేసి ఉపయోగం ఉంది బొంగు. అరే రే 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 రే. అమెరికాలో సుఖంగా ఉన్న వాళ్ళని హైదరాబాద్ రమ్మన్నారు, వచ్చా. హైదరాబాద్ లో సుఖంగా ఉన్న వాళ్ళని ఈ తిక్కరాని మధ్యకి తిక్కవలని రమ్మన్నారు, వచ్చాం. ఏం పీకాం? బాబు, అర్థం కాకపోయినా పర్లేదు, వెళ్దాం పద పాప. ఓకే బాబు, ఎక్కడికి? హైదరాబాదో బెంగళూరు అమెరికాను అన్ని ప్లేసులు ఉండగా తొక్కలోది ఈ తిక్కవరంలో ఎందుకు పాప? పాపమ్మా, ఒసే పాపమ్మా. యా కమింగ్ పెద్దమా. ఆగు పాప, నేను కూడా వస్తా పద. మరి నేను తగలడు. బాబు, ఇలాంటి సిచ్యుయేషన్ లో ఓకే ఓకే కూల్, లెట్స్ గో. వీళ్ళందరికీ మా మీద ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆయమ్మ వీళ్ళందరిని ఎందుకు పిలిపించావు? నేను పిలిచింది పాపనేనోయ్, దాన్ని పిలవడం విని వీళ్ళందరూ బిలబిలా వచ్చేశారు. బావా, పాప మేడం ఎందుకు పిలిచింది? ఒకవేళ ఈ ఇల్లు రాసిస్తుందేమో. మరి మనకి పాపను ఒక్కదాన్నే పిలిచిందంటే ఏదైనా రాసిస్తుందా? పాప ఎందుకు పిలిచిందో అడుగు. ఓకే బాబు. ఇంతకీ పాపత్తను ఎందుకు పిలిచానానమ్మా? టెల్ మీ పెద్దమా, ఎందుకు పిలిచావు? ఎందుకు రమ్మన్నావు? ఏంటే, నేను పిలవకూడదా మీరు రాకూడదా? ఏం బాబు అంతేగా? అంతే అంతే. ముందు ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదురా, చేపలు తినక చాలా కాలం అయింది. చెరువులోకి పోయి చేపలు తీసుకొచ్చా. వండి పెడతారని రమ్మని కబురు చేశా. ఏం పాపమ్మా, నువ్వు వండి పెడతావమ్మా? బాబు, ముసలాడికి ఫిష్ కర్రీ కావాలంట. నో పెద్దనాన్న, ఐ క్యాన్ డూ ఇట్. చేత కాదంట. బేబీ బాగా చేస్తుంది అత్తమ్మా, దాని చేతి చేయించుకో. చిచి, నాకు పచ్చి చేపలంటే పరమ రోత. నాకు డోకు అదేంట్రా, నిన్నటిదాకా దేనికైనా సై అన్నారు, మరి ఇప్పుడేంట్రా? ఆహా, నిన్నటిదాకా ఆస్తి వచ్చింది బొంగు వచ్చిందని మీరు మా చేత అర్థమైన చాకరీ చేయించుకోవాలా? పైగా మార్కులు అంట మార్కులు. ఓహో, అంటే వినేశారన్నమాట, మాకింకేమీ చేయరన్నమాట. ఏమే పాపమ్మా? యా, ఏం చెయ్యం. కమ్ ఆన్ బాబు. నువ్వే మనవరాలా? నాకు నిద్ర వస్తుంది, రాత్రికి ప్రయాణం ఉంది కదా. ఏమో చూసావా? అమ్మయ్యా, రేపు ఈ టైంకి హైదరాబాద్ లో ఉంటాం. అరే గుంటలు తీసి పోర్చకుండా వదిలేసిన రోడ్లు, వాన పడితే చెరువులయ్యే రోడ్లు, ట్రాఫిక్ జాములు, తెరిచిన మ్యాన్ హోల్స్, ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డ కార్లు. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ చూసి ఎన్ని రోజులైందో. ఇంకెంతలే, ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాం కదా. బావా, ఏంటిలు? నానమ్మ వాళ్ళు చెప్పింది నిజమేనంటావా? అదేంటిలు, వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు? ఇది కూడా టెస్టేనని డౌట్ గా ఉంది బావా. ఏంటి ఇప్పుడు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉందామంటావా? తేల్చుకొని అదే డౌట్ క్లియర్ చేసుకుని వెళ్దామంటున్నా. సరే అయితే, మీ అమ్మలకి ఏమని చెప్పలా? అర్థం కాల. నువ్వు ఇక్కడే తేల్చుకుని వస్తానంటున్నావు కదా, నేను మాత్రం ఈ రాత్రికి వెళ్ళిపోతా. హనుమాయమ్మ గారు ఉన్నారమ్మా? నందిని పేరు మీద లెటర్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, లెటర్ హనుమాయమ్మ గారికి వచ్చింది, ఏవండి. బాబా, అత్తయ్య రాసింది. అవునా? పద, అమ్మకి చేం రాసిందో చెప్పమందా. హలో, ముందు మనం చదువుదాం.
నమస్తే. నమస్తే నమస్తే. మీరు మీ దగ్గర ఆస్తి లేదు అని అబద్ధం చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూస్తామన్నారు. ఆస్తి లేదన్న విషయం చెప్పారా? చెప్పారు. ఏ సంగతి కొండ దగ్గరికి వచ్చి ఫోన్ చేయండి. పెద్దనాన్నని అడిగానని చెప్పండి. ఉంటాను. ఇట్లు నందిని హరిశ్చంద్ర ప్రసాద్. ఇది అమ్మమ్మ చూడకుండా ఇక్కడే పడేస్తుంది. మనం ఇస్తే చదివామని డౌట్ వస్తుంది. నువ్వు సూపర్ బావా. ఇక్కడ విడిచిపోదాం. ఏంటిది? ఆగండి. నానమ్మ, తాతయ్య, తాత, నానమ్మ, రండి. ఏంట్రా ఏమైంది? హైదరాబాదు. ఏంటి బాబు సార్ ఇది? ఈ వయసులో నాన్నమని తాతయ్యని ఒంటరిగా వదిలేయడం అన్యాయం బాబు సార్. అవును బాబు సార్, పెద్దవాళ్ళు మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? మమ్మల్ని ఇరికించి ఇక్కడ బుక్ చేసి వాళ్ళు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే మీరే ఉండండి రా, మేము వెళ్తాం. పద పాప. వెళ్ళండి. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. మాకు నానమ్మ తాతయ్యలే దేవుళ్ళు. మనవరాలా, ఏంటి నానమ్మ? కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏం తెమ్మంటారు? లోపలికెళ్ళి నీ సామాన్ కూడా సర్దుకుని వెళ్ళమంటాను. ఏంటమ్మమ్మా, మేము వెళ్ళిపోవాలా? అవునరా, మేము పాపల వల్ల కాదు నానమ్మ. దొందే. వాళ్ళు నందిని రాసిన ఉత్తరం చదవలేదు, మీరు చదివారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఉత్తరం ఏంటి, చదవటం ఏంటి? ముందు కాళ్ళ మీద పడిపోతారా చెప్పా. చాలు లేవండి బడబల్లారా, లేవండి. దీనికి శిక్ష ఏమిటంటే పేపర్ లీక్ అయింది కాబట్టి ఇప్పటి వరకు పెట్టిన పరీక్షలు రద్దు, మార్కులు రద్దు.